తలపారు ఎగిరే తన్నామని వచ్చా కాదు నాయన, ఎందుకంటే మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజలు అదాలి ప్రతి ఒక్కరూ పచ్చదనం పరిశుభ్రత మీ అత్తగారు చంద్రబాబు బయట అలా చేసుకుంటారా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే బాగా పాటిస్తున్నట్టు చెత్త అక్కడ వేస్తుంది మా యావది ఉదయాన్నే మనకు కొన్ని సాంస్కృతిక అంశాలలో పోటీలు నిర్వహించారు. దానికి మనం తూర్చేసి జాగ్రత్తగా తూర్చేసి బయటకు వచ్చి ఇలా ఒకసారి మనకి డస్ట్బిన్ లో వేసుకోవాలి కానీ పక్కన రాస్తావా అన్నావు కదా మరి తిరిగి మళ్ళీ నీటిలో వస్తుంది రోడ్డు మీద పడేస్తారు మరి ఆ చట్టం ఏమవుతుంది డ్రైనేజీలో పడుతుంది మురుగు కాలంలో పడుతుంది కాలువ పడడం వలన పారేటువంటి మురుగు నీరు పారకుండా నిల్వ ఉండిపోయి మరి అక్కడ మరి చెత్త మొత్తం కలిసి ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యం స్వాగతం స్వాగతం అధికారులకు స్వాగతం అధికారులకు స్వాగతం స్వాగతం ఐఏఎస్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గడ్డ పద్మశ్రీ ప్రసాద్ గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. స్వచ్ఛతా హీ సేవ. స్వచ్ఛత పాటిస్తే సేవ చేసినట్లే. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి ప్రధాన బిందువు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేని దీపమైతే పరిశుభ్రతే ప్రధాన బిందువు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనలో మన వంతు సహాయ సహకారాలు అందిద్దాం అంటూ జ్యోతి ప్రజలు చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా మొట్టమొదటిగా మన ఏలూరు జిల్లాని ప్రతి వారం 2 గంటల సమయం వారి యొక్క చిత్రపటాలకు పుష్పాలంకృతం చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలను స్మరిద్దాం. వారి యొక్క ఆదర్శాలలో ముందుకు సాగుదాం. స్వచ్ఛతా హీ సేవ ఇవ్వాలని కోరుతున్నాను. దయచేసి అందరూ నిలబడండి. సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదళ సుహాసినీ
స్వచ్ఛత పాటిస్తేనే సేవ చేసినట్లుగా భావిస్తూ మన భారతదేశ ప్రభుత్వం మనకి గత 15 రోజులుగా పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే మనకి కొద్దిసేపట్లో మన కార్పొరేషన్ మేయర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే గారు కూడా మనకి విచ్చేస్తున్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. యొక్క త్యాగాలను స్మరిస్తూ వారి యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతిజ్ఞలతో ఏలూరు గౌరవ సంఘ సభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు మహనీయ ఇప్పుడు మనము ప్రతిజ్ఞ చేయాలి కాబట్టి అందరూ కూడా తమ కుడి చేతిని ముందుకి చాపి ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను. మహాతీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశ అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా సాధించే లక్ష్యంతో పరిశుభ్రత కోసం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నేను వేరే వారిని అందరికంటే ముందు నేను నా కార్యాలయాన్ని ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే ఆ దేశ ప్రజలు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయగా పోవడమే నమ్ముతాను. ఈ విషయంలో నేను నాతో పాటు నాలాగా పరిశుభ్రత కోసం కేటాయించేటట్లు చేస్తానని ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని రామచంద్ర. జై స్వచ్ఛ భారత్, జై గాంధీజీ.
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గాంధీజీ ఆశయాలు ఆదర్శాలు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఆయన శాంతి అహింస లేకుండా కూడా అదే దారిలో మనందరినీ కూడా నడవాలని ఆయన చెప్తూ ఉండేవారు. అదేవిధంగా అంతేకాకుండా ఆయన మరి ఒక స్వచ్ఛత పరిశుభ్రత మీద కూడా ఆయన ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు గ్రామాలు పట్టణాలు ఉండే ప్రజలు శుభ్రంగా ఉండాలంటే, ఆయన వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా జీవించాలంటే పరిసరాలు శుభ్రంగానే ఉంటేనే అది సాధ్యమని మన గాంధీజీ గారు నమ్మారు. అదే బాటలో ఆయన వెళుతూ ఉన్నారు. ఆయన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి కూడా ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా జిల్లా మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. అది ప్రజలకు తెలియజేయడానికి ఈ నెలంతా కూడా ఎంతో చక్కగా అధికారులందరూ కూడా నిర్వహించారు. అదేవిధంగా మన జిల్లాలో రాష్ట్రంలో మొత్తం మీద కూడా మన జిల్లా ఏలూరు జిల్లాకి మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం మన కలెక్టర్ గారు. ఎందుకంటే గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం చాలా చక్కగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళింది. చాలా చక్కగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ రోజు చూసినా కూడా మన కలెక్టర్ గారు మన జిల్లాలో ఎక్కడో చోట ఏదో నియోజకవర్గంలో, ఏదో గ్రామంలో, పట్టణాల్లో కూడా రోజు కార్యక్రమాలు చేసే విధంగా ఆవిడ చర్యలు తీసుకుందని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి మనకి ఈరోజు మన జిల్లా ఫస్ట్, మన పరిశుభ్రంలో ఫస్ట్ వచ్చాము. ఈ అంత కార్యక్రమాలు చేసిన జిల్లా స్థాయి అధికారులకు, ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది ఒక కార్యక్రమంలానే కాకుండా మన రోజువారీ దిన కార్యక్రమాల్లో కూడా ఇది ఒక భాగంలాగా మనం మలుచుకుంటే ఎప్పుడూ కూడా పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అవి శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా మనకి ఎంతో సహకరిస్తుంది. మనం ఆనందంగా కూడా జీవించగలుగుతాం. కాబట్టి ఇది కార్యక్రమం కాకుండా ప్రతిరోజు కూడా మనం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మరో మహనీయుడైన లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా ఈరోజే జయంతి. ఆయన కూడా ఒక నినాదంతో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో మనకి ఎంతో అత్యుత్తమైన గొప్ప సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగింది. అలాంటి మహనీయులందరినీ కూడా మనం గుర్తు చేసుకోవడం అనేది మన అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి. వాళ్ళు నడిచిన బాటలోనే మనం కూడా నడవాలని నేను కోరుకుంటూ, మన పిల్లలకి కూడా మనం అదే నేర్పించాలని నేను మరోసారి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మరి మన ఘనంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మరొకసారి వాళ్ళ నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. అలాగే స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు అందరూ కూడా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సమన్వయంతో మరి కార్యక్రమాన్ని ఏలూరు వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి మరి విజయం చేసి మరి ఫస్ట్ స్థానంలో నిలిపిన డిపిఓ గారిని, అలాగే మిగతా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఏదైతే
ఏలూరు విస్తీర్ణం తక్కువ, ఏలూరు చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాలు కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ప్రజానేకం రోజు కూడా ఏలూరుకి రావడం జరుగుతున్నది. అలాగే ఏలూరు ఏదైతే ప్రజెంటేషన్ కమిషనర్ గారు కానీ డిపిఓ గారు కానీ చేశారో మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఏలూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్గా, ఎందుకంటే 4 కూడా అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటాయి కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ మరి ఏలూరుని ఒక సుందరమైన జిల్లా హెడ్ క్వార్టర్గా తీర్చిదిద్దవలసిన బాధ్యతను ప్రతి డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారని సందర్భంగా అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది సమన్వయంగా. ఎందుకంటే ఏలూరు రోజు కూడా ఈ 4 నియోజకవర్గాల నుంచి ఎవరైతే వస్తారో ఏలూరులో పని లేకపోయినా కనీసం ఏలూరుని చూడటానికి రావాలి అనే గట్టిగా చేయాలని మీ అందరినీ కూడా సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా మన కలెక్టర్ గారు ఫస్ట్ టైం కలెక్టర్గా మన ఏలూరుకి వచ్చి కమిట్మెంట్గా వర్క్ మైండెడ్గా ఏ విధంగా అయితే చేస్తున్నారో మేము కూడా అదే విధంగా ఏదైతే ఈ పని అవుద్ది అనుకుంటామో అదే ఏదైతే వేరే పని అవ్వని పని కూడా ఆవిడకి ఇస్తూ మేము డిస్టర్బ్ చేయకోకుండా ఆ పని మీద మేమే దాన్ని అంతా కూడా త్వరగా స్టడీ చేసిన తర్వాత ఇది ఈ విధంగా పెండింగ్ మిగిలిందన్నప్పుడు ఆవిడ కూడా శ్రద్ధ చూపించుకుని ఇమీడియట్గా ఏ పని అయినా సరే అది పని ఏది అన్నప్పుడు ఆ విధంగానే చేసి ఆవిడ కూడా వాళ్ళ జిల్లాకు ఒక ఆదర్శవంతమైన కలెక్టర్గా నిలిచినందుకు ఆవిడని కూడా అభినందిస్తూ మరి ఇటువంటి సహకారంతోనే మన ఏలూరు జిల్లాని ముందు కూడా ఎప్పుడు కూడా స్టేట్లో ఫస్ట్ ఉండేటట్టుగా అందరు అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పద్మశ్రీ ప్రసాద్ గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారికి, జిల్లా అధికారులకు, ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ముందుగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మన బాపూజీ కలలు కన్నటువంటి కళల్ని సాకారం చేయాలనే ఒక ఉద్దేశంతో మన భారతదేశం ఏదైతే స్వచ్ఛ భారత్గా ఉండాలని ఆయన కలలు కన్నారో ఆ కళలను నెరవేరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం, జయంతి సందర్భంగా మరి 15 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు మరి అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున మరి ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి శానిటేషన్ సిబ్బందికి కూడా ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు కూడా మన ఏలూరు సంబంధించి ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అన్నీ కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరి దాన్ని మరింతగా మరి మనం ప్రజల్లో మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాము. మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి అలాగే వారానికి 2 గంటలు మరి యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించేదానికి కూడా మీరందరూ కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మన ఏలూరు నగరం బాగుంటుంది. స్వచ్ఛ ఏలూరుగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ భారత్గా మనందరం తీర్చుకోగలుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే మహనీయులు ఆశయాల్ని ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చి వారికి ఘన నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. We develop our washrooms and we develop many things for India. First of all, I want to say that our India is very clean and we should not throw litter here and there. So first of all, we have to teach the students how our India is, and we have to teach the students about cleanliness. And if you can see in previous system, 30% lack toilets are in rural areas and 50% lack in India. So we constructed 10 crores toilets in our society, and we maintain many environment situations. So because of these things, we can develop our India more and we can create many systems in this India. So we have to first understand what is the cleanliness. So we have to make our society clean and make it useful for the future generation. ఫస్ట్ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు. సో మీ అందరికీ తెలుసా మనం స్వచ్ఛత సేవ లాస్ట్ ఒక 15 daysగా అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ వీడియో. అంటే నాకు తెలిసింది కొంత, తెలియకుండా కొంత, చాలా మంది అందరూ పీపుల్ అంటే ఇన్ రియల్ సెన్స్లో పబ్లిక్ పార్టిసిపేషన్ జరిగింది ఈ ప్రోగ్రామ్ని. దానికి
ఎవిడెన్స్ మన ఇక్కడ కూర్చున్న మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ వీడియోలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సో మన జిల్లాలో ఇన్ రియల్ సెన్స్ లో జన్ భాగీదారీ జరిగిందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికి ఇప్పుడు మీకు చూపించిన ఈ వీడియోస్, ఫోటోస్ ఎవిడెన్స్. బట్ మనం ఇది ముగింపు ప్రోగ్రామ్ కాదు, ఇది ఆరంభం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్వచ్ఛత సేవా మిషన్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనకి లాస్ట్ 50 days లో మన వల్ల ఏమేమి ఐడెంటిఫై చేసి మనం చేయగలమో అవన్నీ చేసాము. ఇంకా క్లీన్గా ఉందంటే లేదు, ఇంకా చాలా క్లీన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి. ఇంకా మన జిల్లా శానిటేషన్ కానీ, క్లీన్నెస్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, ట్రీ కవర్స్ కానీ ఇంకా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మాకు చాలా ఉన్నాయి. సో ఈ రోజు ఆల్రెడీ చేసింది మీకు చెప్పుకొని ఇంకా మనకి ఏ కావాలి, మన జిల్లా అందంగా ఉండాలంటే, క్లీన్గా ఉండాలంటే, శానిటేషన్ 100% బాగుండాలంటే ఏ కావాలి. ఎక్కడికి వచ్చినా కూడా ఒక చెత్త కనిపించకుండా అదేంటి మీ జిల్లా, మేము ఈ మొత్తం కోర్సులు తిరిగితే మీ జిల్లా మాత్రం అందంగా ఉంది మిగతా వాళ్ళు చెప్పాలంటే మనం ఏం చేయాలి, దానిపైన యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఈ ఒక మొత్తం డిస్ట్రిక్ట్ పరంగా నేను మాట్లాడుతాను. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ నడుస్తున్న టైంలో అన్ని గ్రామంలో, అన్ని వార్డ్స్లో మన ఒక జిల్లా, మన ఏరియా బాగా ఉండడానికి మనకి ఏమేం కావాలి ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసిన అవన్నీ ఒక సంవత్సరం క్రితం మనం ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకొని ఎక్కడ మిషన్స్ కావాలా, వాట్ ఇస్ దట్ వి వాంటెడ్, ఎక్కడ గ్యాప్ ఉన్నాయి. లెగసీ వేస్ట్ అయితే అది 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 10-15 సంవత్సరం ఒక చోటనే చెత్తలు పెట్టి అవన్నీ మౌంటైన్స్ లాగా తయారై ఉంటుంది. సో అలాంటి ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఐడెంటిఫై చేయడం, దానిపైన దృష్టి పెట్టడం, ఎలా మనం అది రెక్టిఫై చేయవచ్చు, ఆ లొకేషన్లో ఇంకా అందమైన ఏం తీసుకురావచ్చు, పార్క్ తీసుకురావచ్చా, వేరే ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి కూడా ఈ రోజు యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. సో మళ్ళీ నేను చెప్పాలంటే ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. చాలా బాగా ఈయన 3.5 kilometers సైకిల్ తొక్కడానికి రెడీగా ఉన్నారు. ఈ మేడం అంత పరిగెత్తే షీఈస్ వాకింగ్ విత్ ఆల్ ఆఫ్ us ఇన్ వాకథాన్. సో మన మేయర్ గారు అందరూ అన్ని ప్రోగ్రాంలో కూడా ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎవ్రీబడి పార్టిసిపేట్. పబ్లిక్ ముందుకు వచ్చారు, చిన్న పిల్లలు వీడియోలో చూసారు, వాళ్ళు వచ్చారు. మన గవర్నమెంట్ అఫీషియల్స్ కలెక్టరేట్లో లాస్ట్కి ఎప్పుడో క్లీన్ చేస్తారో తెలియదు కానీ స్వచ్ఛతే సేవా కార్యక్రమం పేరు కింద మన డిఆర్ఓ, మన ఏవో అందరూ ఫోటోలు, మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ పనిచేస్తుంది నేను చూస్తున్నాను. అంటే వాళ్ళకి డెస్క్ వర్క్ ఆఫీస్ వర్క్ ఉంటుంది కానీ ఇట్లా దిగి చీ చెప్పకుండా అందరూ దిగి మన కలెక్టరేట్ కూడా అందజేయడానికి కలెక్టరేట్ క్యాంపస్లో ఉన్న ఆల్ ఆఫీసెస్ కూడా క్లీన్ చేశారు. సో దట్ ఈస్ రియలీ ద స్పిరిట్. ఈ పార్టిసిపేషన్ అందరూ పార్టిసిపేట్ చేసిన రియల్ స్పిరిట్ కనిపించింది. పబ్లిక్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఒక టీమ్గా, ఇంకా మీడియా వాళ్ళు కూడా క్లీన్ చేసి ఫోటో పంపించాలి, అదే నేను ఇంకా చూడలేదు. సో అందరూ ఒకే టీమ్గా వచ్చి మనం చేసిన వల్లనే మన జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది స్వచ్ఛత సేవ. ఏదైనా ఒక వీక్గా ఉంటేనో లేదా ఒక ఈ 3 టీంలో ఒక టీం మనకు సపోర్ట్ లేదంటే కూడా మనం ఎంత బాగా చేసి ఉంటామో. ఐ రియలీ థ్యాంక్ మై డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లారు. మన డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ కానీ, సిఓజెడ్పీ, పీడీటీ అంటే మన మున్సిపల్ కమిషనర్స్ ఎంత బ్యూటిఫుల్ వీడియోస్ చూపించారు. సో మీ అందరూ బాగా పనిచేయలేదంటే మనకు ఫస్ట్ వచ్చి ఉండదు. ఈ ఫస్ట్ కూడా ఫస్ట్గా ఉండడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. I really appreciate the district officials and really thank our elected representatives. చాలా యాక్టివ్గా ఏ ప్రోగ్రామ్ చూస్తేనో ఏది సైకిల్ అని అడగకుండా వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి 100% వాళ్ళ సపోర్ట్ అండ్ పార్టిసిపేషన్ ఇస్తున్నాం మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి. అండ్ మన చిన్నపిల్లలు ఈ గోదావరి హాల్ ఇంత నిండిపోయిందంటే అది మీ వల్లనే. ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ పర్పస్కి మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారా లేదు ఇష్టంగా వచ్చారో తెలియదు కానీ ఇట్ ఈస్ వెరీ, మీ అందరూ వస్తేనే ఒక ఫుల్ఫిల్డ్గా ఒక ప్రాపర్ మీటింగ్గా కనిపిస్తున్నాయి. పిల్లలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరంతా చాలా ఓపికగా కొంచెం చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఆల్ వెరీ డిసిప్లిన్, వెల్ బిహేవ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరూ కూడా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చెప్పాలి, వాళ్ళు వాకథానా, మ్యారథానా, సైకిల్తోనా ఏమైనా ఫస్ట్ క్యూ నా దగ్గర నా తోడుకు ఉంటుంది మా చిన్నపిల్లలు. మీ ఏలూరు జిల్లాలో I have a very good team here. Public support కానీ, elected representatives కానీ, చిన్నపిల్లలు కానీ, స్టేక్ హోల్డర్స్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, మీడియా అందరికీ we have a very good team here. సో మన జిల్లాని ఈ ఇండియా మ్యాప్లో బెస్ట్ డిస్ట్రిక్ట్గా చూపించడానికి మీ అందరూ నాకు సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇవ్వాలి. సో ఈ స్వచ్ఛత సేవని మనం ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్లో అన్నింటిలో మనం ఫస్ట్ ఉండాలని మేము ప్రయత్నం చేయడానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీ నాగ దివ్యశ్రీ
ఎలక్ట్రిషియన్ కాంబినేషన్ నుంచి సీతా మహాలక్ష్మి. సెకండ్ ప్రైజ్ ఎస్కే దీక్షాపతి ప్రణీత. థర్డ్ ప్రైజ్ ఎలక్ట్రిషియన్ ఎస్టీ హసీనా 10th class from Municipal Corporation High School, Gandhinagar. Government Girls High School. Third prize K. Lokesh. కార్మికులు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ శ్రమిస్తూ మన ఆరోగ్య చెప్పి చైర్పర్సన్ వారి చేతుల మీదుగా మరి దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు గౌరవించారు సింహరావు గారు. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా దుశ్శాలతో వారి సత్కరించడం మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ చాలా అరుదైన ఘట్టం. ఎందుకంటే మన కోసం ఆహర్నిశం రేయింపవలు శ్రమిస్తున్నటువంటి కార్మికులు మీరంతా కూడా. రాజు గారు, బసవరాజు గారు, నాగబాబు గారు, ముద్దారమ్మ గారు చాలా శ్రమిస్తున్నారు. రేయి పవన్లు రాత్రనగా పగలనగా పరిసరాల పరిశుభ్రతకై మన ఆరోగ్యం చేయడం జరుగుతా ఉంది. చాలా అరుదైన ఘట్టం, మహోన్నతమైనటువంటి ఘట్టం. మన కోసం ఆశించుకై శ్రమిస్తున్నటువంటి శ్రామికులకు అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ కూడా శారీస్, ప్యాంట్ షర్ట్ అవసరమైన తర్వాత మారుతామండి. తర్వాత ఎక్సైజ్ చేద్దాము. దయచేసి ఓకే మేడం. తర్వాత సీఎంఆర్ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా జగన్ గవర్నమెంట్ కార్యదర్శి వారి ఇరువురికి మొదలుగా గౌరవ అవార్డు తీసుకోవడం జరుగుతుంది. అందజేశారు. విశాలవాన్ని సత్కరించడం జరిగింది. దుర్గాప్రసాద్ గారు స్కిట్ సెకండ్ ప్రైజ్ తీసుకున్న తర్వాత ఎస్ఐ రైడింగ్ కాంపిటీషన్ సిద్ధంగా ఉండాలి. నాట్యాచార్య ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బి నీలిమా. సెకండ్ ప్రైజ్ మల్లిక, రాజేశ్వరి, నరేంద్ర, ప్రదీప్ కుమార్. వెయిట్ చేస్తున్నారు మేడం. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అండ్ బాయ్స్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.